రావణుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకెళ్ళినప్పుడు ఆమె ఎక్కడుందో ఎవరికీ తెలీదు. పెద్ద పెద్ద యోధులు కూడా లంకకు వెళ్ళడానికి, సముద్రాన్ని దాటడానికి భయపడ్డారు. వాళ్ళందరూ తమకున్న అసాధారణమైన శక్తులను మర్చిపోయారు. వాళ్ళ ఆలోచనలు భయం, ఇంకా అసాధ్యం అనే ఫీలింగ్తో నిండిపోయాయి. అప్పుడు జాంబవంతుడు శ్రీరాముని పరమభక్తుడైన శ్రీ హనుమాన్ను లంకకు వెళ్ళమన్నాడు. అప్పుడు శ్రీ హనుమంతుడిలో అంతులేని సంకోచం మొదలవుతుంది. ఈ సంకోచాన్ని చూసిన జాంబవంతుడు, హనుమ, నువ్వు మామూలు వాడివి కాదు. నువ్వు వాయుదేవుని పుత్రుడివి. నీకు అసాధారణమైన శక్తులు ఉన్నాయి. నువ్వు కేవలం ఒక మారుతువి కాదు. నీలో అంతులేని శక్తి ఉంది. నువ్వు ఈ సముద్రాన్ని సునాయాసంగా దాటగలవు అని అంటాడు. ఈ మాటలు వినగానే హనుమాన్ తన నిజమైన శక్తులను గుర్తు చేసుకున్నాడు. జాంబవంతుని మాటలు అంటే పాజిటివ్ అఫర్మేషన్స్ హనుమాన్ తనలోని అసాధారణమైన శక్తిని గుర్తించడంలో హెల్ప్ చేశాయి. ఆ క్షణం నుండి హనుమాన్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఆయన తన శరీరాన్ని పెంచుకొని భారీ కాయంగా మారి ఆ పెద్ద సముద్రాన్ని ఒక్క దూకుతో దాటి సీతాదేవిని కనుగొన్నాడు. ఇది శ్రీ హనుమంతుడి జీవితంలో ఒక అద్భుతమైన ఉదాహరణ మాత్రమే. మన చరిత్రలో అఫర్మేషన్స్, సెల్ఫ్ బిలీఫ్, ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్కి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. మనలో చాలామంది లార్డ్ హనుమాన్ లాగే తమ శక్తి సామర్థ్యాలను, ఇంకా యూనివర్స్ సపోర్ట్ని మర్చిపోతూ ఉంటారు. మన చుట్టూ ఉన్న ప్రపంచం లేదా మన సొంత నెగిటివ్ ఆలోచనలు మనకు ఇది అవ్వదు అని చెప్తూ ఉంటాయి. కానీ కరెక్ట్ అఫర్మేషన్స్, సరైన మాటలు, ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ పై నమ్మకం మనలో ఉన్న పవర్ని మేల్కొల్పుతాయి. లార్డ్ హనుమాన్ లాగే మనం కూడా నేను ఇది చేయగలను అని చెప్పుకోవడం ద్వారా, ఇంకా నిజంగా నమ్మడం ద్వారా అద్భుతాలు చేయగలం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ద స్టోరీ అరౌండ్. అఫర్మేషన్స్ అంటే ఏంటి, వాటికి లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధం ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అఫర్మేషన్స్ అంటే సింపుల్గా మీరు రోజు మీకు మీరే చెప్పుకునే మంచి మాటలు లేదా చేసుకునే పాజిటివ్ ఎంకరేజ్మెంట్. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఈ యూనివర్స్ మొత్తం ఎనర్జీతో నిండి ఉంది. ఇంకా లైక్ అట్రాక్ట్స్ లైక్, అంటే ఒకలాంటిదే ఇంకోలాంటి దాన్ని లాక్కుంటుంది అనేది దీని మెయిన్ రూల్. మీరు మీ ఆలోచనలు, ఎమోషన్స్ ద్వారా ఏ ఎనర్జీని యూనివర్స్కి పంపుతారో అదే ఎనర్జీ మీ లైఫ్కి తిరిగి వస్తుంది. మీరు మంచిగా ఆలోచిస్తే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ అఫర్మేషన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మీరు కంటిన్యూస్గా మంచి అఫర్మేషన్స్ చెప్తున్నప్పుడు మీ మైండ్లో మెయిన్ థాట్స్ అంటే ఆలోచనలన్నీ పాజిటివ్గా మారిపోతాయి. ఈ పాజిటివ్ థాట్స్ యూనివర్స్కి ఒక పవర్ఫుల్ సిగ్నల్ని పంపుతాయి. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీరు ఆ మంచి సిచ్యువేషన్స్, అవకాశాలు, ఇంకా మనుషులను మీ లైఫ్లోకి లాక్కోవడం స్టార్ట్ చేస్తారు. ఆలోచనలు పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ లాంటివి. ఇంకా అఫర్మేషన్స్ ఆ మ్యాగ్నెట్స్ని కరెక్ట్ డైరెక్షన్లో పెట్టడానికి హెల్ప్ చేస్తాయి. దీని వెనుక నమ్మదగిన మరియు అర్థవంతమైన సైన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కేవలం ఏదో మాటలు, మాయా కాదు. దీని వెనుక నిజమైన సైన్స్ ఉంది. మన బ్రెయిన్కి న్యూరోప్లాస్టిసిటీ అనే కెపాసిటీ ఉంది. అంటే లైఫ్ అంతా కొత్త న్యూరల్ కనెక్షన్స్ని తయారు చేసుకుని తనను తాను రీఆర్గనైజ్ చేసుకునే పవర్. మీరు కంటిన్యూస్గా పాజిటివ్ అఫర్మేషన్స్ రిపీట్ చేస్తున్నప్పుడు మీ ఆ నమ్మకాలతో ముడిపడి ఉన్న న్యూరల్ పాత్వేస్ని ఇది స్ట్రాంగ్ చేస్తుంది. ఇది అక్షరాల మీ బ్రెయిన్లోని కాన్ఫిడెన్స్, అబ్యూండెన్స్, ఇంకా సక్సెస్ కోసం కొత్త హైవేస్ని బిల్డ్ చేస్తుంది. దీనివల్ల మీ లక్ష్యాలకు తగ్గట్లు ఆలోచించడం, ఫీల్ అవ్వడం, ఇంకా పని చేయడం మీకు ఈజీ అవుతుంది. ఇది నెగిటివ్ మైండ్ సెట్ నుండి అబ్యూండెన్స్ మైండ్ సెట్కి, అంటే ఒక గ్రేట్ కేపబుల్ మైండ్ సెట్కి మారడం గురించి, సెల్ఫ్ డౌట్ నుండి సెల్ఫ్ బిలీఫ్కి వెళ్ళడం గురించి మారడానికి హెల్ప్ చేస్తుంది. మీ సొంత పవర్ఫుల్ అఫర్మేషన్స్ ఎలా రాసుకోవాలి అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క ప్రాక్టికల్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దాం. మీరు మీ సొంత అఫర్మేషన్స్ తయారు చేసుకోవడానికి ఇక్కడ 3 ముఖ్యమైన టిప్స్ ఉన్నాయి. వీటిని లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క సూత్రాలతో కలిపి ఉపయోగిస్తే అద్భుతాలు చేయవచ్చు. మొదటిది, క్లియర్గా ఉండండి. వాటిని పర్సనల్ అండ్ స్పెసిఫిక్గా చేయండి. నాకు డబ్బు కావాలి అని కాకుండా మీరు ఏం కోరుకుంటున్నారో ఖచ్చితంగా చెప్పండి. ఉదాహరణకు, నేను ఇప్పుడు చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను ఎందుకంటే ప్రతి నెల 50,000 నాకు జీతంగా వస్తుంది. దీనివల్ల నేను ఆన్లైన్ కోర్సుల్లో పెట్టుబడి పెట్టి డిసెంబర్ నాటికి గోవా వెళ్ళగలుగుతున్నాను. మీరు క్లియర్గా ఉన్నప్పుడు యూనివర్స్కి సరైన సిగ్నల్ పంపుతారు. రెండవది, పాజిటివ్గా వర్తమాన కాలంలో చెప్పండి. మీ సబ్కాన్షియస్ మైండ్ ఇంకా యూనివర్స్ వద్దు లేదా కాదు వంటి పదాలను అర్థం చేసుకోవు. మీరు దేనిపై దృష్టి పెడతారో దాన్ని మాత్రమే అవి ప్రాసెస్ చేస్తాయి. నాకు అప్పులు ఉండకూడదు అని నెగిటివ్గా చెప్పకండి. మీరు ఏం కోరుకుంటున్నారో అది ఇప్పుడే జరుగుతున్నట్లు చెప్పండి. నేను ఇప్పుడు కంప్లీట్గా అప్పులు లేని వాడిని, ఇంకా అద్భుతమైన ఆర్థిక స్వేచ్ఛను అనుభవిస్తున్నాను. నేను ఉన్నాను, నాకు ఉంది వంటి పదాలు వాడండి. మూడవది, ఎమోషనల్ బిలీఫ్, నమ్మకాన్ని యాడ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. కేవలం మాటలు చెప్పడం కాదు, వాటిని ఫీల్ అవ్వండి. నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను అని చెప్పినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ మీలో నిండినట్లు నిజంగా ఫీల్ అవ్వండి. మీరు కోరుకున్నది ఆల్రెడీ పొందినట్లు సంతోషంగా ఊహించుకోండి. మీ ఎమోషన్స్ మీ అఫర్మేషన్స్కి శక్తినిస్తాయి, ఇంకా యూనివర్స్కి బలమైన సిగ్నల్ని పంపుతాయి. మీరు మీ రోజువారీ జీవితంలో ప్రాక్టీస్ చేయడానికి కొన్ని ఇన్స్పైరింగ్ అండ్ పవర్ఫుల్ అఫర్మేషన్స్ ఉదాహరణలు. మీరు స్టార్ట్ చేయడానికి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రిన్సిపల్స్ని మైండ్లో పెట్టుకొని మీరు ఇప్పుడే వాడగలిగే కొన్ని పవర్ఫుల్ అఫర్మేషన్స్ ఇప్పుడు చూద్దాం. మొదటిగా, కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ వర్త్. యూనివర్స్ ఇచ్చే మంచిదంతా నాకు రావడానికి నేను అర్హుడిని. నేను కాన్ఫిడెంట్గా, టాలెంటెడ్గా ఉన్నాను. ఇంకా నేను చేసే ప్రతి పనిలో విజయాన్ని ఆకర్షిస్తాను. రెండవది,
అబ్యుడెన్స్ అండ్ ప్రాస్పెరిటీ. నేను సంపదకు ఒక మ్యాగ్నెట్ని. ఇంకా డబ్బు నాకు ఈజీగా వస్తుంది. సంతోషంగా ఊహించిన మరియు ఊహించని సోర్సెస్ నుండి వస్తుంది. నా లైఫ్లో ఉన్న అబ్యుడెన్స్కి నేను థ్యాంక్ఫుల్గా ఉన్నాను. మూడవది హెల్త్ అండ్ వెల్ బీయింగ్. నేను పర్ఫెక్ట్ హెల్త్ ఎనర్జీతో ఉన్నాను. నా బాడీ స్ట్రాంగ్, ఎనర్జెటిక్ ఇంకా ఆరోగ్యంతో నిండి ఉంది. నా హెల్తీ బాడీకి నేను థ్యాంక్ఫుల్గా ఉన్నాను. నాలుగవది సక్సెస్ అండ్ గోల్స్. నేను నా పర్పస్తో కలిసి ఉన్నాను. ఇంకా నా గోల్స్ రీచ్ అవ్వడానికి కావాల్సిన రిసోర్సెస్, అవకాశాలు నేను ఈజీగా ఆకర్షిస్తాను. నేను ఇప్పుడు నా డ్రీమ్స్ని జీవిస్తున్నాను. ఐదవది లవ్ అండ్ రిలేషన్షిప్స్. నేను ప్రేమను ఇవ్వడానికి లేదా తీసుకోవడానికి ఓపెన్గా ఉన్నాను. ఇంకా నా లైఫ్ మంచి సంతోషకరమైన రిలేషన్షిప్స్ని ఆకర్షిస్తుంది. నా చుట్టూ ప్రపంచం ప్రేమ ఇంకా సపోర్ట్తో నిండి ఉంది. మీకు ఏవి బాగా నచ్చితే అవి ఎంచుకోండి. ఇంకా వాటిని చెప్పేటప్పుడు ఆ విషయాలు మీకు ఆల్రెడీ ఉన్నట్లు మంచి ఎమోషన్స్ ఫీల్ అవ్వండి. నమ్మండి, యూనివర్స్ మీకు అది నిజం చేయడానికి ప్లాన్ చేస్తుంది. అఫర్మేషన్స్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ని మీ డైలీ రొటీన్లో ప్రాక్టికల్గా ఎలా అలవర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. మొదటి మార్నింగ్ రొటీన్. మీ రోజును అఫర్మేషన్స్ ఫీలింగ్తో చెప్పడం, ఇంకా మీరు కోరుకున్నవి ఆల్రెడీ మీ జీవితంలో నిజమైనట్లు కొన్ని క్షణాలు విజువలైజ్ చేయడం ద్వారా స్టార్ట్ చేయండి. వాటికి ముందుగా అనేక కృతజ్ఞతలు చెప్పండి. రోజంతా మీ అఫర్మేషన్స్ చూసినప్పుడు మీరు వాటిని ఆల్రెడీ పొందినట్లుగా ఫీలింగ్తో మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ఒక క్షణం తీసుకోండి. మీ దగ్గర ఉన్న వాటికి ఇంకా రాబోతున్న వాటికి కృతజ్ఞత ప్రాక్టీస్ చేయండి. పడుకునే ముందు మీ అఫర్మేషన్స్ని రివైజ్ చేయడం ద్వారా, ఇంకా మీ సక్సెస్ని విజువలైజ్ చేయడం ద్వారా మీ రోజును ముగించండి. ఆ రోజు వచ్చిన మంచి విషయాలకు కృతజ్ఞత ఫీల్ అవ్వండి. ఇంకా మరికొన్ని మంచి విషయాలు రాబోతున్నాయని ఎదురు చూడండి. కృతజ్ఞత ప్రాక్టీస్. మీ లైఫ్లో ఉన్న అన్ని మంచి విషయాలకు, చిన్నవి అయినా సరే, రెగ్యులర్గా కృతజ్ఞత ప్రాక్టీస్ చేయండి. కృతజ్ఞత పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. ఇంకా కృతజ్ఞత చెప్పడానికి మరికొన్ని విషయాలను ఆకర్షిస్తుంది. ఇది మిమ్మల్ని లా ఆఫ్ అట్రాక్షన్తో అలైన్ చేస్తుంది. గుర్తుంచుకోండి, అఫర్మేషన్స్ ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్తో పనిచేసేటప్పుడు నిలకడ అంటే కన్సిస్టెన్సీ, నమ్మకం ఇంకా పాజిటివ్ ఎమోషన్ చాలా ముఖ్యం. మీరు ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే, ఎంత ఎక్కువగా నమ్మితే ఈ సూత్రాలు మీకు అంత పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఇది మీకు ఒక అద్భుతమైన మార్పుని తెస్తుంది. యూనివర్స్ ఎప్పుడూ వింటూ ఉంటుంది. మీరు క్లియర్గా పాజిటివ్గా సిగ్నల్ని పంపుతున్నారని నిర్ధారించుకోండి. యూనివర్స్ మీ వైపే చూస్తూ ఉందని గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, కమెంట్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.